హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. మై ఫస్ట్ ఆర్డర్ ఎక్స్‌పీరియన్సెస్ ఆన్ మీషో. మీషోలో ఆర్డర్ ఎలా వచ్చింది, ఏంటి అనేదంతా కూడా క్లియర్‌గా చెప్పానండి. ఎవరైతే మీషోలో సేలింగ్ చేయాలని అనుకుంటున్నారో వీడియోని చివరి వరకు చూడండి. ఒక ఐడియా అనేదైతే వస్తుంది. మీరు గనుక మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. మీషోలో శారీస్ అయితే సేల్ చేస్తున్నాను. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశాను, ఎలా ఆర్డర్ వచ్చింది, ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. నా ఫస్ట్ ఆర్డర్ గురించి చెప్పాలని అనుకున్నాను. నేను ఫస్ట్ మీషోలో శారీస్ సేలింగ్‌కి అప్‌లోడ్ చేశాను కదా! దానికి సంబంధించి లేబుల్ అనేది పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను. మీకు అర్థమవుతుంది. మా పక్కనే ఉండే మ్యాంగ్లూర్ నుండి అయితే ఫస్ట్ ఆర్డర్ అయితే నేనైతే రిసీవ్ చేసుకున్నాననమాట. ఫస్ట్ ఆర్డర్ అయితే మ్యాంగ్లూర్ నుంచి అయితే వచ్చిందండి. ఎక్స్‌ప్రెస్ బీస్ వాళ్ళు ఆర్డర్ అయితే తీసుకున్నారు. వాళ్ళు స్వాతి ఫ్రమ్ మ్యాంగ్లూర్ ఈ పేరుతో నాకు ఆర్డర్ వచ్చిందండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆర్డర్ వస్తుందని. ఆర్డర్ వస్తుందని అనుకున్నాను. అండ్ ప్రాసెస్ కూడా తెలుసు కానీ మీషో నుంచి ఫస్ట్ ఆర్డర్ ఒక యాప్ నుంచి నేను సేలింగ్ చేయటం అండ్ ఎలా డిస్పాచ్ చేయాలనేది తెలీదనమాట. ఫస్ట్ అయితే మీషో యాప్‌లో సేలర్‌గా అకౌంట్ అనేది క్రియేట్ చేశానండి. అండ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాను వితౌట్ జీఎస్టీ. జీఎస్టీతో అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం ప్రొడక్ట్స్ అనేది సేల్ చేసుకోవచ్చనమాట. వితౌట్ జీఎస్టీ అయితే మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ సరౌండింగ్‌లో మాత్రమే సేలింగ్ అనేది చేసుకోవచ్చండి. నేనైతే వితౌట్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి. సో, కొన్ని ప్రొడక్ట్స్‌ని అయితే అప్‌లోడ్ చేశాననమాట. సేలర్‌గా ఉన్నవాళ్ళు మీషో యాప్‌ని డైలీ చెక్ చేసుకోవాలండి. డైలీ చెక్ చేసుకుంటేనే మనకు ఆర్డర్స్ అనేవి వస్తున్నాయా లేదా అనేది తెలుస్తుంది. సేలర్‌గా ఉన్నవాళ్ళు మీషో యాప్‌ని డైలీ ఓపెన్ చేయాలి. ఆర్డర్స్ వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలని నాకు తెలిసేది కాదండి. చాలా ఆర్డర్స్ వచ్చిపోయాయన్నమాట. ఎలా ఆర్డర్‌ని యాక్సెప్ట్ చేయాలో ఫస్ట్‌లో నాకు తెలిసేది కాదండి. నేనేమనుకున్నానంటే వాట్సాప్‌కి ఆర్ నార్మల్ మెసేజ్‌కి ఏదైనా మెసేజ్ వస్తుందేమో ఆర్డర్ వచ్చినప్పుడల్లంతా అనేసి అనుకున్నాననమాట. ఆర్డర్‌ని యాక్సెప్ట్ చేసుకోవాలి. చేశాక లేబుల్ ఉంటుంది గదా! దాన్ని 24 అవర్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలనమాట. అదే రోజు మన ప్రొడక్ట్‌ని పికప్ చేసుకోవడానికి డెలివరీ పర్సన్ వాళ్ళైతే వస్తారండి. లేదు అంటే నెక్స్ట్ డే మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ లేబుల్ డౌన్‌లోడ్ చేసుకున్నాక అదే రోజు ఈవినింగ్ డెలివరీ పర్సన్ అయితే వచ్చి ఆర్డర్‌నైతే పికప్ చేసుకుంటారండి. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను యూట్యూబ్ ఛానల్స్‌లో చూసి నేర్చుకున్నాను. ఆర్డర్ రావటానికంటే ముందు నేను మీషో కవర్స్ అయితే పర్చేస్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. మీషో కవర్స్‌ని ఎలా ఆర్డర్ చేయాలో, దాని ప్రాసెస్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీషో కవర్స్‌లోనే ఎందుకు ప్యాక్ చేసి పంపించాలి అంటే, మన ఆర్డర్స్ అనేది డిస్పాచ్ అయిన తర్వాత డెలివరీ అనేది సేఫ్‌గా వెళ్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేమండి. ఎందుకంటే మధ్యలో ఏమైనా జరగొచ్చు. అంటే మన ప్రొడక్ట్ తీసి వేరే ఫేక్ ప్రొడక్ట్ పెట్టి డెలివరీ చేయొచ్చు కాబట్టి మీషో కవర్సే యూజ్ చేయడం బెస్ట్ నన్నడిగితే. ఎందుకంటే ప్రొడక్ట్స్ అనేది రిటర్న్స్ అయినా, ఫేక్ జరిగినా మీషో యాప్‌కి మనం కంప్లెయింట్ రైజ్ చేస్తాం కదండీ! రిఫండ్ అనేది వస్తుంది. సో, రిస్క్ ఎందుకనేసి మీషో కవర్స్ యూజ్ చేయడం బెటర్ అని నేనైతే నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. మీషో కవర్స్ అయితే ఆర్డర్ పెట్టి తీసుకున్నానండి. ప్యాక్ చేసి శారీని రెడీగా పెట్టుకున్నాను కదా! ఆర్డర్ వచ్చింది. యాక్సెప్ట్ చేసి లేబుల్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాను. లేబుల్ ప్రింట్ ఔట్‌కి నా హస్బెండ్ హెల్ప్ చేశారు. లేబుల్‌ని ఇలా ప్యాక్ చేసిన ప్రొడక్ట్ మీద స్టిక్ చేసి మర్చిపోకుండా స్కానింగ్ అనేది చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. సేమ్ అదే రోజు ఈవినింగ్ ఎక్స్‌ప్రెస్ బీస్ నుంచి అయితే డెలివరీ పర్సన్ వచ్చి కాల్ చేశారు. మేడం ఆర్డర్ పికప్ అనేసి కాల్ చేశారనమాట. ప్రొడక్ట్‌ని డెలివరీ పర్సన్ తీసుకొని వాళ్ళు కూడా స్కానింగ్ అనేది తీసుకొని వెళ్తారండి. అంతే అండి. మనం చేయాల్సిందంతా కూడా మీషో యాప్‌ని ఓపెన్ చేసి చెక్ చేసుకోవడమే. మనం పంపించిన ప్రొడక్ట్ అనేది ఆన్ టైమ్‌కి కరెక్ట్ ప్లేస్‌కి రీచ్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. సిఓడి ఆప్షన్ అయితే మనీ వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత యాప్ ద్వారా మన అకౌంట్‌కి ఆఫ్టర్ 7 డేస్ తర్వాత మన అకౌంట్‌కైతే వస్తుంది. లేదు ఆర్డర్ చేసినప్పుడే ఆన్‌లైన్ పేమెంట్ చేసినట్టయితే డైరెక్ట్‌గా మన అకౌంట్‌కి మనీ అనేది వచ్చాక ప్రొడక్ట్ సెండ్ చేస్తామనమాట. కానీ ఈ ఫస్ట్ ఆర్డర్‌కి నేను ఫేస్ చేసిన 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే, నేను యాక్చువల్‌గా ప్రైస్ తీసుకున్న అమౌంట్‌కి సేలింగ్ అవ్వలేదండి. మీషో వాళ్ళే మనీ అనేది తక్కువ ప్రైస్‌కి సెట్ చేసి చూపిస్తుందండి. అది నాకు తెలీదనమాట. ఫస్ట్ టైమ్ గదా! సో, చాలా తక్కువ ప్రైస్‌కైతే సాల్డ్ ఔట్ అయితే అయిందండి. రెండోదొచ్చేసి ఆర్డర్ యాక్సెప్ట్ చేశాక లేబుల్ డౌన్‌లోడ్ చేస్తున్నా కానీ అసలు డౌన్‌లోడ్ కావడం లేదండి. 2 డేస్ ట్రై చేశాను. ఆర్డర్ అనేది పోయింది. మళ్ళీ ఆర్డర్ వచ్చిందండి. అదే చెప్పాను కదా! బెంగుళూరు నుంచి ఆర్డర్ వచ్చిందనేది. ఇదే అనమాట. సో, వెంటనే లేబుల్ డౌన్‌లోడ్ చేశాక
డౌన్‌లోడ్ అయింది. యాప్‌లో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేశాను అండ్ అప్‌డేట్ కూడా. మొత్తానికైతే మీషో యాప్ నుండి ఆర్డర్ రావటం, సేల్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను మీషో యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఒక బ్రదర్ అండి. తెలుగు టెక్ లోహిత్ ఛానల్ అండి. అండ్ లోహిత్ బ్రదర్ అయితే చాలా హెల్ప్ చేశారండి నాకు. అండ్ ఆ బ్రదర్ వీడియోస్ చూసి చాలా నేర్చుకున్నాను. అండ్ హీ హెల్ప్స్ మీ లాట్. నేను శారీస్ బిజినెస్ చేయడానికి మెయిన్‌గా 2 పర్సన్స్ అయితే కారణమండి. ఫస్ట్ వచ్చేసి మై హస్బెండ్. నా ప్రతి పనిలో, నా ప్రతి సక్సెస్‌లో నా హస్బెండ్ ఉంటారండి. శారీస్ బిజినెస్ అనేది నా డ్రీమ్ అనమాట. ఒకరి కింద పని చేయడం అసలు ఇష్టం ఉండేది కాదండి. నాకు నేనే బాస్ ఉండాలి అని 2016 నుంచి అనుకునేదాన్ని. అది 2008లో నా హస్బెండ్ నాకు సపోర్ట్‌గా ఉండి హెల్ప్ చేశారు. రెండోదొచ్చేసి లోహిత్ బ్రదర్ అండి. చెప్పాను కదా! తెలుగు టెక్కీ ఛానల్. లోహిత్ బ్రదర్ అయితే చాలా చాలా హెల్ప్ చేశారు. 2025లో ఇన్‌స్టా బిజినెస్ అండ్ వాట్సాప్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలా చేయాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, గుడ్, బ్యాడ్ అన్నీ కూడా నేర్పించారు. అండ్ ఆ బ్రదర్ వీడియోస్ చూసి చాలా నేర్చుకున్నాను. జెన్యూన్‌గా చెప్పాలంటే అంతకుముందు నాకు తెలియదండి. బిజినెస్ ఇన్‌స్టా, వాట్సాప్ అసలు తెలియదు. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉండకుండా ఇంట్లో నుంచి శారీస్ బిజినెస్ ఎలా జనాల్లోకి ఎలా రీచ్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ నేర్పించారు. మెయిన్‌గా వీడియోస్ చూసి నేర్చుకున్నాను. వీళ్ళిద్దరికీ అయితే ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు దెమ్. వీళ్ళిద్దరికినైతే చాలా చాలా థాంక్స్ చెప్తున్నాను. ఆర్డర్స్ కంటిన్యూ‌గా వస్తూనే ఉన్నాయి. బట్ స్టాక్ అయిపోయింది. అందుకే పాస్‌లో అయితే పెట్టేశాను. ఈరోజు వీడియో అంతేననమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకి అర్థమైన రీతిలో చెప్పడానికైతే ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. నాకు చాలా సపోర్ట్ చేసిన నా హస్బెండ్‌కి, లోహిత్ బ్రదర్‌కి ఇంకా మీ అందరికి కూడా చాలా చాలా థాంక్స్ అండి. ఇలాగ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.